ఇక రోజు వ్లాగ్లు అయితే ఏం చేయాలనో కూడా నాకే అర్థమవుతలేదు అసలు. అంటే మామూలుగా అయితే కొంతమంది పెళ్ళిళ్ళకి పోతారు, పేరెంటాలకు పోతారు, ప్లేస్లలోకి పోతారు, సైడ్ సీయింగ్కి పోతారు, అవన్నీ పెడతారు కదా. నాది మాత్రం అసలు స్పెషల్ అనమాట. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఏం చేయాలనో కూడా అర్థమవుతలేదు. రెసిపీస్ ఏమైనా పెట్టినా దానికి ఏం రియాక్షన్ అయితే ఉండదు, ఏదో వస్తాయి. అంటే నాకన్నా కూడా కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ అవుతుంది. కానీ ఇంకా అంతే కదా, ఒకరొకరి దరిద్రం అట్లుంటుందేమో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొంతమందికి అంటే ఒక్కరిని ఉద్దేశించి కాదు ఈ మాట అనేది, చాలామంది నోటి నుంచి నేనైతే విన్నా. స్కూల్లో అయినా, ఇంట్లో అయినా, రిలేటివ్స్ దాంట్లో అయినా ఏమంటారంటే ఒక మాట, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి, తల్లిదండ్రులు చేసిన పాపాలు, పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయి, ఊకనే పోతుందా పాపం శాపం అంటారు కదా. అది చాలా తప్పండి అట్లా మాట్లాడడం. ఎంత పెద్ద పండితులు చెప్పినా సరే అది నాకైతే అసలు నచ్చదు. ఎవ్వరు పాపం చేస్తే వాళ్ళకే పాపం తగలాలి, వాళ్ళకే శాపం తగలాలి. పిల్లలు ఏం చేసిండ్రు అంటే ఇట్లనే ఒక బాపనే నన్ను అడిగితే అన్నాడు, అవునమ్మా ఆస్తులు అయితే వంచుకుంటారు కదా, మరి చేసిన పాపాలు కూడా పెద్దలై వంచుకోవాలి కదా అంటారు. అంటే ఆస్తులు వంచుకున్న వాళ్ళకు పాపాలు తగలాలి, ఓకే బాగుంది. మరి ఆస్తులు పంచుకోలేని సంగతి, ఆస్తులు లేని వాళ్ళ సంగతి ఏంటి? రూపాయి కూడా ఇవ్వని తల్లిదండ్రులు కూడా ఉంటారు పిల్లలకి. అలాంటి వాళ్ళకి తగలాలా? తగలొద్దు కదా. ఆస్తి ఇచ్చినా ఇవ్వకున్నా అసలు ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగలాలి. కానీ ప్రస్తుత కాలంలో అయితే అట్లనే ఉంది, ఎవరు చేసింది వాళ్ళకే తగలదు. చూస్తున్నాం కదా, మామూలుగా అయితే ఎవరో చేసింది ఎవరికో తగలాలని రూల్ ఏం లేదు. అవన్నీ ఉట్టి మాటలు, నేనైతే నమ్మను. ఇంకొక మాట ఏంటంటే, ఎవరమైనా సరే మనం కళ్ళతోని చూసింది కూడా ఒక్కోసారి అబద్ధమవుతుంది, చెవులతోని విన్నది కూడా అబద్ధమవుతుంది. అట్లాంటప్పుడు ఎవరో థర్డ్ పర్సన్ చెప్పింది విని ఇది నిజమే ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని ఇంకొకరిని ఎక్కిరించి మాట్లాడకండి దయచేసి. ఇది అన్నవాళ్ళకు మాత్రమే, అందరికీ కాదు. అందరూ అలా ఏం మాట్లాడరు. చాలామంది ఏంటంటే మంచి వాళ్ళు ఉన్నారు, కొంచెం ఇదిగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు గెలిచేసి మాట్లాడడం సబబు కాదు కదా. కానీ చాలామందికి అయితే అది అలవాటు. కానీ అలవాటు మానుకోండి. ఏజ్ను బట్టన్నా మనం ప్రవర్తన మార్చుకుంటే చాలామందికి మంచిదన్నమాట. మనం సమాజంలో ఉన్నాం, అందరము ఈక్వలే. కాకపోతే ఆస్తులు ఉంటే మీ ఆస్తులు మీరు తింటారు, మీరు అనుభవిస్తారు, మీరు చేసుకుంటారు. ఆస్తులు లేనోళ్ళు తినరు, అనుభవించరు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. అవునా కాదా? ఆస్తుంది, పైసలు ఉన్నాయని మనం అహంకారం చూపించుకోవద్దు, ఏం లేదని ఎవరిని ఎక్కిరించవద్దు. లేనోళ్ళకు ఉన్నోళ్ళు పెట్టరు తీసి, ఎవరేం వాళ్ళు వచ్చి అడక్క తినరు లేనోళ్ళు ఉన్నోళ్ళ దగ్గర వచ్చి. ఒకవేళ అడిగినా పెట్టే మనస్తత్వం కూడా ఎవరికీ ఉండదు, స్వార్థం తప్పితే. అంటే ప్రపంచంలో ఎట్లా ఉందంటే ఇంకా స్వార్థం, చాలా స్వార్థం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం అది మానుకోండి ఫస్ట్. ఎదుటోళ్ళతోని ఎట్లా మాట్లాడనో నేర్చుకుంటే ఫస్ట్ బాగుంటుంది. చాలామందికి ఇది తెలిసి మాట్లాడతారో, పొగరుతో మాట్లాడతారో, అహంకారంతో మాట్లాడతారో అది అర్థమే కాదు. నాకైతే ఇది అస్సలు నచ్చదు. నేను మాత్రం అట్లా ఎవరిని మాట్లాడను. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు నన్ను ఎవరన్నా ఇట్లా గెలిచేసి పని లేకుండా తీసి పడేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలైతే ఊరుకోను. నేను ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేస్తా. నేను ఎంత కామ్గా ఉంటానో అంత నాకు నోరు కూడా లేస్తుంది. ఇంకా ఆ టైంలో అయితే ఇంట్లో అయినా సరే బయటి వాళ్ళని ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తుంది, శత్రువులు మనకి ఎక్కడో ఉంటారు. మన దాంట్లో మనకే శత్రువులు ఉంటారు. మన ఇంట్లోనే శత్రువులు, మన అనుకున్న వాళ్ళే శత్రువులాగా తయారవుతారు మనుషులు. కానీ అది ఎప్పుడు చాలా దరిద్రమైన అలవాటు, అది మానుకోండి ఫస్ట్. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, నేను కూడా ముసలిదాన్ని అయిపోయినా, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి నాకు కూడా. మన ఏజ్కి తగినట్టు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అది లేదు, మన నోటికి వస్తే ఎంత మాట్లాడాలా అంత మాట్లాడతాం. ఎదుటోళ్ళు బాధపడ్డరా లేదు, ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎదుటోళ్ళు ఎంత బాధ అనుభవిస్తారో అంత ఉసురు అనేది తగలకుండా పోదు. ఎదుటోళ్ళని ఎప్పుడు బాధ పెట్టకండి, ఓకేనా. ఇది అందరి గురించి నేను చెప్పడం లేదండి, ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. మామూలుగా నేనేం పాయింట్అవుట్ చేసి మాట్లాడటం లేదు, కొంతమంది నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నాను కాబట్టి నేను ఈ విషయం గురించి అయితే చెప్తున్నాను. ఎవరో చేసిన పాపాలు పిల్లలకు అస్సలు తగలొద్దండి.
పిల్లలకు కానీ పెద్దలు ఎవ్వరు చేసిన పాపాలు వాళ్ళకి తగిలి వాళ్ళు అనుభవిస్తేనే అది కరెక్ట్ ప్రొసీజర్. నా ఉద్దేశంలో అయితే అంతే. ఇంకా ఇట్లనే మాట్లాడతారంటే ఇంకా కొన్ని జన్మలు ఇంతేనేమో అనుకుంటాం. వాళ్ళు మారరు, పుట్టినప్పటి నుంచి మారరు, పోయేదాకా మారరు, పోయిన తర్వాతనే మారుతాం ఇక అంతే.